ఇదే సామ్సంగ్ S26 అల్ట్రా. దీంతో పాటు నాకు ఇంకోటి కూడా పంపించారు. ఇది కేసు, వాళ్ళు పంపించిన కేసు. ఈ రెండు మొబైల్స్ మనకు సామ్సంగ్ నుంచి వచ్చాయి. అసలు పంపిస్తున్నట్టు నాకే తెలియదు. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను మీకు. మామూలుగా ఫోన్ చేశారు, పార్సల్ వచ్చింది, ఒకటి తీసుకో అన్నారు. ఏం పంపించారు అబ్బా అని ఓపెన్ చేస్తే S26 అల్ట్రా అనింది. ఇవన్నీ మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పా. అసలు అన్బాక్స్ చేసి అసలు ఏంటి దీని సంగతి చూద్దాం. ఫస్ట్ బాక్స్ చూడడానికి ఇలా ఉంటది. మొత్తం పేపర్ తోనే వస్తుంది. ప్లాస్టిక్ అసలు ఏమి యూజ్ చేయలేదు వీళ్ళు. మన కత్తులు ఇలాంటివి కూడా అవసరం లేదు, చేత్తోనే తీసేయచ్చు. ఇక్కడ కనపడుతుంది కదా, మనం దీన్ని పట్టుకొని లాగాలి. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, దీన్ని కూడా లాగేద్దాం. ఓపెన్ చేయగానే ఫస్ట్ మొబైల్ ఫోనే కనపడింది. హైలైట్ ఏంటంటే మనకు కొంచెం మంచి కలర్ పంపించారు. ఈసారి స్పెషల్ కలర్ ఇదే. బాగుంది ఈ మొబైల్ చూడడానికి. ఈ ఫ్రంట్ పేపర్ ని కూడా తీసేద్దాం. ఇది మొబైల్ లుక్. ఇంకా దీంట్లో ఒక చిన్న బాక్స్ ఒకటి ఉంది. దీంట్లో కొంచెం పేపర్ వర్క్, ఛార్జింగ్ కేబుల్, అంతే, ఇంకేం లేవు అసలు దీంట్లో. ఇక్కడ ఎవరో బెటర్, ఇక్కడ కూడా లేవు. జస్ట్ సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది. ఇది ఛార్జర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయరు, మనం విడిగా కొనుక్కోవాలి. ఇంకా ఈ మొబైల్ కేసుని కూడా అన్బాక్స్ చేద్దాం. ఇది కూడా జస్ట్ దీన్ని లాగేస్తే చాలు. ఇది వైట్ కలర్ కేసు, బాగా స్ట్రాంగ్ గా ఉంది కేసు. ఏమో మొబైల్ కేద్దాం, అసలు సెట్ కాలేదు దీనికి. మామూలుగా ఇది వైట్ కలర్ మొబైల్స్ కి అయితే సెట్ అవుద్ది. అసలు మనకెందుకు పంపించాడు ఇది, దీనికి అసలు సెట్ కాదు. మొత్తం ఈ సామ్సంగ్ S26 అల్ట్రా 4 కలర్స్ లో వస్తుంది. బ్లాక్ కలర్ అండ్ వైట్ కలర్, ఇంకోటి స్కై బ్లూ ఉంటది, ఇంకోటి ఈసారి స్పెషల్ గా తెచ్చింది కోబాల్ట్ వైలెట్. ఇది మన దగ్గర ఉండే కలర్. ఈ కలర్ చాలా బాగుంది. ఇంకా మనం మొబైల్ స్పెసిఫికేషన్స్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మెయిన్ హైలైట్ ఈసారి డిస్ప్లే. దీంట్లో యూజ్ చేసిన డిస్ప్లే వచ్చేటప్పటికి 6.9 ఇంచ్ డైనమిక్ AMOLED 2x క్వాడ్ HD డిస్ప్లే యూజ్ చేశారు. ఇది LTPO డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంటుంది. అలానే HDR10+ సపోర్ట్ ఉంది. డిస్ప్లే చూడడానికి చాలా బాగుంటది. మీరు కంటెంట్ చూసేటప్పుడు కానీ వీడియోస్, సామ్సంగ్ డిస్ప్లేస్ ద బెస్ట్ ఉంటాయి, అందులో నో డౌట్. ఈ డిస్ప్లే కూడా చాలా బాగుంది. ఈసారి 10-bit డిస్ప్లే యూజ్ చేశారు. S25 అల్ట్రాలో 8-bit డిస్ప్లే ఉంది. ఈసారి ప్రాపర్ 10-bit డిస్ప్లే అప్డేట్ అయ్యారు. 550 PPI ఉంది, పిక్సెల్ పర్ ఇంచ్. మిమ్మల్ని ఏ విషయంలో డిస్ప్లే అయితే డిసప్పాయింట్ చేయదు. అండ్ అవుట్డోర్ లో కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఆన్ పేపర్ 2600 పీక్ బ్రైట్నెస్ అంటున్నారు, కానీ చాలా బాగుంది డిస్ప్లే అవుట్డోర్ లో. మీకు విజిబిలిటీ విషయంలో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇది నార్మల్ డిస్ప్లే స్పెసిఫికేషన్స్. ఈసారి వీళ్ళు డిస్ప్లేలో స్పెషల్ గా ఒకటి తీసుకొచ్చారు, ప్రైవసీ డిస్ప్లే అని చెప్పి. మీరు సెట్టింగ్స్ లోకి వెళ్తే డిస్ప్లేలో ఉంటది ప్రైవసీ డిస్ప్లే అని, లేదా కంట్రోల్ సెంటర్ ని కింద కన్నా కానీ మీకు అక్కడే కనపడుతుంది ప్రైవసీ డిస్ప్లే అని. ఇది ఏం చేస్తుంది అంటే, మన పక్క నుంచి ఎవరన్నా చూస్తున్నారు అనుకోండి, వాళ్ళకి కనబడకుండా చేస్తారు డిస్ప్లేని. మీకు ప్రాక్టికల్ గా చూపిస్తా చూడండి. ఇప్పుడు ప్రెసెంట్ నేను ప్రైవసీ డిస్ప్లే ఏం ఆన్ చేయలేదు. ఇప్పుడు సైడ్ టిల్ట్ చేసినా మీకు డిస్ప్లే బాగా కనిపిస్తుంది కదా. మీకు ఎలా టిల్ట్ చేసినా డిస్ప్లే అనేది విజిబిలిటీ ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రైవసీ డిస్ప్లే ఆన్ చేస్తా చూడండి. ఇక్కడ ప్రైవసీ డిస్ప్లే ఆన్ చేశాను. ఇప్పుడు సైడ్ టిల్ట్ చేస్తే మీకు డిస్ప్లే కనబడట్లేదు చూడండి, బ్లాక్అవుట్ అయిపోయింది, చాలా డిమ్ అయిపోయింది. సేమ్ ఇటు సైడ్ తిప్పినా మీకు డిమ్ గా కనబడుతుంది. సైడ్ నుంచి ఎవరైతే చూస్తారో, సైడ్ పర్స్పెక్టివ్ నుంచి వాళ్ళకి కనబడకుండా చేస్తుంది ఇది. మామూలుగా ఇంతకు ముందు వరకు ప్రైవసీ స్క్రీన్ గార్డ్స్ వేసుకునే వాళ్ళు దీనికోసం, పక్క నుండి వాళ్ళకి కనబడకూడదు అని. దీని వీళ్ళు సామ్సంగ్ వాళ్ళు హార్డ్వేర్ లెవెల్లో తీసుకొచ్చేసారు. అసలు నెక్స్ట్ లెవెల్ ఇంప్లిమెంటేషన్ ఇది. అండ్ ఇంకా హైలైట్ ఏం తెలుసా, ఇది హార్డ్వేర్ లెవెల్లో తీసుకొచ్చారు కాబట్టి మీకు కావాల్సిన అప్లికేషన్ వరకే ఈ ప్రైవసీ డిస్ప్లే పెట్టుకోవచ్చు. మీకు అక్కడే ఉంటది అది. ఇక్కడ కండిషన్ అండ్ టర్నింగ్ ఆన్ డిస్ప్లే ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే యాప్స్ లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ ఏ అప్లికేషన్స్ కావాలో దానికే పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రోమ్ కి పెడతాను. ఇప్పుడు చూడండి, నార్మల్ గా డిస్ప్లే మీకు ఎటు టిల్ట్ చేసినా కానీ కనబడుతుంది, సైడ్ టిల్ట్ చేసినా కానీ కనబడుతుంది. కానీ క్రోమ్ ఓపెన్ చేసి అదే నేను సైడ్ టిల్ట్ చేస్తే డిస్ప్లే కనబడట్లేదు చూడండి. ఇది ఒక్క అప్లికేషన్ కే కాదు, దేనికైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ ప్రతి అప్లికేషన్ ఉంటుంది. మీరు ఇన్స్టాల్ చేసుకునే కొత్త అప్లికేషన్స్ కూడా ఇక్కడ యాడ్ అవుతూ ఉంటాయి. మీకు కావాల్సిన అప్లికేషన్స్ కి ఇది ఆన్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా పిన్, ప్యాటర్న్, పాస్వర్డ్ ఇలాంటివి ఎంటర్ చేసేటప్పుడు కూడా మీరు ప్రైవసీ డిస్ప్లే ఆన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా హైలైట్ గా ఓన్లీ నోటిఫికేషన్స్ ఒకటే ఆన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నోటిఫికేషన్స్ ఒకటే ఆన్ చేశాను, మీకు స్క్రీన్ అంతా కనిపిస్తుంది. ఓన్లీ నోటిఫికేషన్ ఒక్కటే బ్లాక్అవుట్ అయింది చూడండి, అది ఒకటే పక్కన వాళ్ళకి కనిపించదు. ఇలా నోటిఫికేషన్స్ ఒకటే ఆన్ చేసుకోవచ్చు. అసలు ఇదంతా ఎలా వర్క్ అవుతుంది, దీని గురించి తెలుసుకోవాలి మెయిన్ గా. మీరు మామూలుగా ఏ మొబైల్ డిస్ప్లే కైనా పిక్సెల్స్ ఇలా వైడ్ గా స్ప్రెడ్ అవుతాయి, బ్రైట్ గా కనపడుతుంది, వైడ్ గా స్ప్రెడ్ అయి ఉంటాయి, మొత్తం కనపడుతుంది మీరు ఎటు నుంచి చూసినా కానీ. కానీ ఈ సామ్సంగ్ వాళ్ళు ఏం చేశారంటే, మీరు ప్రైవసీ డిస్ప్లే ఆన్ చేసినప్పుడు వైడ్ యాంగిల్ లో కనిపించే పిక్సెల్స్ అన్ని ఆఫ్ అవుతాయి, ఓన్లీ స్ట్రైట్ గా కనిపించే పిక్సెల్స్ ఒకటే ఆన్ అవుతాయి. సో అందువల్ల వైడ్ యాంగిల్ నుంచి ఎవరన్నా చూస్తున్నా వాళ్ళకి కనిపించే డిస్ప్లే, ఓన్లీ స్ట్రైట్ గా మొబైల్ చూసే వాళ్ళకి ఒకటే కనపడుతుంది. మీకు ఇంకా క్లియర్ గా ఇక్కడ మైక్రోస్కోప్ లో చూసేటప్పుడు అర్థం అవుతుంది చూడండి. మామూలుగా డిస్ప్లే చూసేటప్పుడు ప్రతి పిక్సెల్ ఆన్ అయింది. ఇక్కడ ఎప్పుడైతే ప్రైవసీ డిస్ప్లే ఆన్ చేస్తామో కొన్ని పిక్సెల్స్ డిమ్ అయిపోయాయి చూడండి. ఏవైతే డిమ్ అయ్యాయో అంటే ఏవైతే ఆఫ్ అయ్యాయో పిక్సెల్స్ అక్కడ, అవన్నీ వైడ్ యాంగిల్ పిక్సెల్స్. ఆఫ్ అవ్వకుండా ఆన్ గా ఉండేటివి అవన్నీ స్ట్రైట్ గా ఉండే పిక్సెల్స్. సో దాని వల్ల పక్క నుంచి చూసే వాళ్ళకి కనబడదు. మీకు ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది అనుకుంటా, ఇలా వర్క్ అవుతుంది ప్రైవసీ డిస్ప్లే అనేది. సో అర్థమైంటే జస్ట్ ఒక వీడియోకి లైక్ చేయండి. ఎంతమందికి అర్థమైందో నేను తెలుసుకుంటాను. అండ్ కామెంట్ సెక్షన్ లో హైప్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారనుకోండి, మా కష్టాన్ని మీరు
గుర్తించిన వాళ్ళు అవుతారు, కొంతమందికి రీచ్ అవుతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. మా ఎఫర్ట్స్ మీకు నచ్చితే హైప్ చేసి వెళ్ళడం మాత్రం మర్చిపోద్దు. నేను లాస్ట్ లో కూడా గుర్తు చేస్తా. ఇంకా నెక్స్ట్ మనం ప్రాసెసర్ లోకి వచ్చేస్తే, దీనిలో ప్రెసెంట్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయిన స్నాప్డ్రాగన్ 888 Gen 5 ప్రాసెసర్ యూస్ చేశారు ఫర్ గెలాక్సీ. ప్రెసెంట్ ఉన్న బెస్ట్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఇది. మీరు ఎలాంటి టాస్క్ లో వేయండి ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. ఫ్లాగ్షిప్ మొబైల్ కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బట్ ఒకటి గేమింగ్ విషయంలో, అది BGMI లో ప్రెసెంట్ అయితే 90 FPS లోనే సపోర్ట్ చేస్తుంది, స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ ప్లస్ లో. సాఫ్ట్వేర్ అప్డేట్స్ లో దీన్ని తీసుకురావచ్చు 120 FPS కి, ఎందుకంటే దీన్ని యూస్ చేసి చాలా మంది గేమింగ్ చేస్తారు, వాళ్ళకి తెలుసు. అందులో ఇది రివ్యూ నీట్ గా వచ్చింది, అందువల్ల ఏమన్నా మాకు ఇంకా అప్డేట్ రాలేదు. మీరు మొబైల్ కొనేటప్పుడు వచ్చేయించాము, ఖచ్చితంగా అయితే తీసుకొస్తారు, అది మాత్రం గ్యారంటీ. ఇంకా గేమ్ ఆడుతున్నప్పుడు అయితే నాకు మంచిగా హ్యాండిల్ చేస్తుంది, ఎక్కువ మొబైల్ హీట్ కూడా అవ్వట్లేదు. నేను ఆడిన కాసేపు నాకు ఫ్రేమ్ డ్రాప్స్ ఇలాంటివి అయితే నేను నోటీస్ చేయలేదు. నెక్స్ట్ ఫ్రీ ఫైర్ విషయానికి వస్తే మ్యాక్స్ అండ్ హై సెట్టింగ్స్ లో ఆడుకోవచ్చు. ఫ్రీ ఫైర్ కి అయితే అసలు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. ఇంకా గేమ్స్ ఆడడం నార్మల్ యూస్ కంటే మీకు ఇవన్నీ అవసరం లేదు. నార్మల్ యూస్ కి చాలా మంచి ప్రాసెసర్ ఇది. మీకు అసలు ల్యాగ్, హ్యాంగ్ అవడం ఇలాంటివి మీరు నోటీస్ చేయరు ఎంత పెద్ద మొబైల్లో. వాటి గురించి మనం ఎక్కువ కూడా మాట్లాడుకోవడం అవసరం లేదు, ఎందుకంటే అంత ప్రైస్ పెడుతున్నాం. అలాంటి చెత్తవన్నీ తీసుకురారు, సంవత్సరానికి ఒక మొబైల్ మంచిగా తీసుకొస్తారు, అది నో డౌట్. ఇంకా స్టోరేజ్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ 12+256 తో వస్తుంది, అలాగే 12+512 ఉంటుంది. హై ఎండ్ వేరియంట్ వచ్చేటప్పటికి 16GB+1 TB వేరియంట్ ఉంటుంది. LPDDR5X RAM యూస్ చేశారు. UFS 4 స్టోరేజ్ 1 టైప్ తో వస్తుంది. ఈ మొబైల్ సౌండ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంటుంది. సౌండ్ అసలు చాలా బాగా వస్తుంది, ఒకసారి మీరే వినండి. అండ్ ఇంకోటి, మనం యూట్యూబ్ లో వీడియోస్ చూసేటప్పుడు కంట్రోల్ సెంటర్ లో ఆడియో ఎరేజర్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. దాని కానీ క్లిక్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వ్లాగ్స్ చూస్తున్నారు, ఆ వ్లాగ్స్ లో ఏమన్నా మీకు బ్యాక్గ్రౌండ్ నాయిస్ లేనటువంటి ఉన్నాయనుకోండి, దీన్ని ఆన్ చేసుకుంటే ఆ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అంతా క్యాన్సిల్ చేస్తుంది. అక్కడే వాయిస్ ఫోకస్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది, దాన్ని ఆన్ చేసుకుంటే వాయిస్ కొంచెం క్లియర్ గా వినపడుతుంది మీరు ఏ వీడియో చూస్తున్నా. ఇలా అయితే యూజ్ అవుతుంది ఇది. నెక్స్ట్ ఈ మొబైల్ బ్యాటరీలోకి వెళ్తే 5000 mAh బ్యాటరీతో వస్తుంది. మనం 2026 లో ఉన్నాం, ఇంకా 5000 mAh బ్యాటరీ. అసలు హైలైట్ ఏం తెలుసా, వీళ్ళు 5000 mAh బ్యాటరీ కొన్ని సంవత్సరాల నుంచి తీసుకొస్తారు. ఫస్ట్ వీళ్ళు తీసుకొచ్చిన 5000 mAh బ్యాటరీ S20 అల్ట్రాలో, S20 అల్ట్రా, S21 అల్ట్రా, 22 అల్ట్రా, 23 అల్ట్రా, 24 అల్ట్రా, 25 అల్ట్రా, 26 అల్ట్రా, ఇప్పటికీ 5000 mAh బ్యాటరీ 7 years నుంచి. అసలు ఏంటో ఎందుకు ఇంప్రూవ్ చేయట్లో కూడా అర్థం కావట్లేదు. బట్ ఒకటి ఒప్పుకోవాలి, ఆప్టిమైజేషన్ మాత్రం బాగుంటుంది, మీకు ఎక్కువ సేపు వస్తుంది. మిగతా బ్రాండ్స్ తో పోల్చిన వీళ్ళ ఆప్టిమైజేషన్ చాలా బాగుంటుంది. అండ్ ఇంప్రూవ్ చేసింది ఏమన్నా ఉందంటే, ఇంతకు ముందు S25 అల్ట్రాలో 45 watts ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది, ఈసారి 60 watts కి ఇంక్రీజ్ చేశారు. నా దగ్గర ఛార్జర్ లేదు, ఛార్జింగ్ పెట్టి చూద్దాం అంటే నేను మామూలుగా PD ఛార్జర్ ఏమన్నా ఉంటే యూస్ చేసుకోవచ్చు, మీరు లేదా కొనుక్కోవచ్చు మీరు 60 watts ఛార్జర్ ని. అండ్ 25 watts వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. మీరు డైరెక్ట్ గా ఈ మొబైల్ కి వైర్లెస్ ఛార్జింగ్ చేసేలేరు, అందుకోసం ఇలాంటి కేస్ కొనాలి. ఈ కేస్ వేస్తేనే మీకు అప్పుడే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మ్యాగ్నెటిక్ సపోర్ట్ అయితే లేదు దీనికి. ఇది చాలా మంది అడుగుతుంటారు అసలు ఎందుకు తీసుకురావట్లేదు అని. దీనికి ఒక కారణం ఉంది, వీళ్ళు S Pen యూజ్ చేస్తున్నారు కదా, ఈ S Pen తీసి మనం రాసేటప్పుడు అక్కడ మీకు కనబడుతుంటది చిన్న పాయింటర్, ఇది సెన్సార్స్ ని డిటెక్ట్ చేస్తుంది నీట్ గా. వీళ్ళు ఇన్బిల్ట్ గా మ్యాగ్నెటిక్ సపోర్ట్ తీసుకొచ్చారనుకోండి, ఈ S Pen అనేది వర్క్ కాదు, ఆ డిస్ట్రాక్ట్ అయిపోద్ది ఆ మ్యాగ్నెటిక్ వేవ్స్ కి, ఆ మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ కి. సో వేవ్స్ అని అనొచ్చు, అట్రాక్షన్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు, వాటికి S Pen అనేది కరెక్ట్ గా రెస్పాండ్ అవుతుంది. సో దాని వల్ల వీళ్ళు ఇన్బిల్ట్ గా తీసుకురాలేకపోతున్నారు. ఒకటి, ఇన్బిల్ట్ గా మ్యాగ్నెటిక్ వైర్లెస్ సపోర్ట్ కావాలి అంటే S Pen ఉండకూడదు. S Pen కావాలి అంటే ఈ వైర్లెస్ ఛార్జింగ్ అయితే మనకు ఇన్బిల్ట్ గా రాదు. సో అందువల్ల ఇలాంటి కేస్ ప్రొవైడ్ చేస్తుంటారు. ఇవి అవుట్ సైడ్ ఉంటాయి కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇన్బిల్ట్ గా. అలానే మనం ఈ ఇన్బిల్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి డిజైన్ వీటి విషయానికి వస్తే, బ్యాక్ సైడ్ ఫైబర్ గ్లాస్ యూస్ చేశారు, సైడ్ అంతా అల్యూమినియం ఫ్రేమ్, అదే మెటల్ ఫ్రేమ్. S25 అల్ట్రాలో టైటానియం ఫ్రేమ్ ఉండేది, దాని ఇప్పుడు అల్యూమినియం ఫ్రేమ్ కి చేంజ్ చేశారు. ఫ్రంట్ వచ్చేటప్పటికి కార్నింగ్ ఓర్లాగా ఆర్మర్ 2 ప్రొడక్షన్ తో వస్తుంది. 214 grams వెయిట్ ఉంటుంది, 7.9 mm థిక్నెస్ తో వస్తుంది. ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం చాలా బాగుంటుంది. ఒక ఎక్స్ట్రా లేయర్ యాడ్ చేశారు ఈ S26 సిరీస్ కి. S25 అల్ట్రాలో ఏంటంటే నార్మల్ కెమెరాస్ వచ్చేటివి, జస్ట్ రింగ్స్ వచ్చేటివి. ఈ S26 లో ఒక లేయర్ అయితే ఎక్స్ట్రా యాడ్ చేశారు. అండ్ ఆల్సో కార్నర్స్ కూడా కొంచెం రౌండెడ్ గా వస్తున్నాయి కంపేర్ టు S25 అల్ట్రా. ఇంకా 3D అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ చాలా ఫాస్ట్ గానే ఓపెన్ అవుతుంది. IP68 రేటింగ్ ఉంటుంది. మీకు వాటర్ లో దడిచినా ఏం కాదు, మీరు అండర్ వాటర్ లో ఫోటోస్ కూడా తీసుకోవచ్చు. బట్ వారంటీ అయితే ఉండదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకు వాటర్ లో దడిచే ఏమైనా ప్రాబ్లం అయితే కొంచెం జాగ్రత్తగానే వాడండి. ఇంకా మొబైల్ పోర్ట్స్ విషయానికి వస్తే, కింద సిమ్ ట్రే ఉంటుంది, మీరు డ్యూయల్ సిమ్ పెట్టుకోవచ్చు. మైక్రోఫోను, టైప్ సి పోర్టు, స్పీకర్ గ్రిల్ ఉంటుంది. ఇక్కడ S Pen ఉంటుంది, ఈ S Pen తో మీరు మామూలుగా నోట్స్ రాసుకోవచ్చు, మీకు తెలిసిందే. అండ్ ఆల్సో ఇక్కడ పెన్ సింబల్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేశారనుకోండి క్రియేటర్ స్టూడియో అని కూడా ఉంటుంది. ఇక్కడ చాలా స్టైల్స్ ఉంటాయి, కార్టూన్ స్టైలు, స్టిక్కర్స్ కానీ, ఇన్విటేషన్స్, గ్రీటింగ్ కార్డ్స్, ఇలా చాలా ఉంటాయి. ఇక్కడ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకొని మీ ఫోటో అప్లోడ్ చేసినా దాని తగ్గట్టు మారుస్తుంది. ప్రజెంట్ నా ఫోటో ఇక్కడ అప్లోడ్ చేస్తున్నా చూడండి, జనరేట్ మీద క్లిక్ చేయాలి, చూడండి ఎలా చేసిందో, బాగుంటాయి కామెడీగా. లేదా మీరు డ్రాగ్ అవుట్ చేయొచ్చు. డ్రా చేద్దాం, మనం ఒక హౌస్ బొమ్మ వేద్దాం. వెనక సన్ కూడా చిన్నప్పుడు ఇలానే డ్రాయింగ్ చేసేవాడిని, చిన్నప్పుడే కాదు ఇప్పుడు కూడా ఇదే డ్రాయింగ్, దీనికి మించి డ్రాయింగ్ మనకు రాదు. జనరేట్ మీద క్లిక్ చేస్తే బాగా వచ్చింది, మనం అనుకున్న దానికన్నా చాలా గొప్పగా చేసింది. ఇక్కడ కిందకు వస్తే మీరు ఆల్రెడీ క్రియేట్ చేసిన ప్రాజెక్ట్స్ అన్ని ఉంటాయి, అంటే మీరు ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న డిజైన్స్ అన్ని. ఇవి చిన్న పిల్లలకి యూజ్ అవుతాయి, మనకంతగా యూజ్ అయ్యేది కాదు. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు ఎప్పుడైనా టైం పాస్కి
బాగా ఎంజాయ్ చేస్తారు ఇలాంటివి. అండ్ ఇంకోటి S Pen తో నాకు ప్రాబ్లం అనిపించింది ఏంటంటే దీనికి బ్లూటూత్ సపోర్ట్ ఇవ్వలేదు. అది S25 Ultra లో తీసాడు. S26 Ultra కన్నా ఇస్తాడు అనుకుంటే దీనికి కూడా ఇవ్వలేదు. అండ్ అదే కాకుండా ఇక్కడ ఎక్కువ రౌండెడ్ కార్నర్స్ అయ్యాయి కదా, ఈ పెన్ ని మనం కరెక్ట్ పొజిషన్ లోనే పెట్టాలి. మీరు కానీ డిఫరెంట్ పొజిషన్ లో పెట్టారు అనుకోండి పడుతుంది, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇక్కడ మీరు చూడొచ్చు కొంచెం పైకి కనిపిస్తా ఉంది. ఈ డిజైన్ లో కరెక్ట్ గా సెట్ కదా, సో మనం కరెక్ట్ గానే పెట్టాలి. కరెక్ట్ గా పెడితే అప్పుడు బ్లెండ్ అవుతుంది. మామూలుగా S25 Ultra లో ఎటన్నా పెట్టచ్చు, మనం ఎటు పెట్టినా కానీ కరెక్ట్ గా సెట్ అయ్యేది. దీనిలో కొంచెం చూసి పెట్టుకోవాలి. ఇంకా టాప్ లో నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది. రైట్ సైడ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్, పవర్ బటన్. లెఫ్ట్ సైడ్ ఏం లేదు. కనెక్టివిటీ విషయానికి వస్తే 17 5G బ్యాండ్స్ ఉంటాయి. వైఫై 7 తో వస్తుంది. బ్లూటూత్ వర్షన్ 6.0 తో వస్తుంది. NFC సపోర్ట్ ఉంటుంది. USB 2.2 Gen 1 పోర్ట్ తో వస్తుంది. నెక్స్ట్ మెయిన్ కెమెరాస్. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 200 మెగాపిక్సెల్ ఉంటుంది. 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఇంకో 50 మెగాపిక్సెల్ 5x పెరిస్కోపిక్ టెలిఫోటో కెమెరా అండ్ 10 మెగాపిక్సెల్ 3x టెలిఫోటో కెమెరా. ఈ కెమెరాస్ లో S25 Ultra కి S26 Ultra కి అసలు చేంజ్ లేదు స్పెసిఫికేషన్స్ లో. సేమ్ అవే కెమెరాస్ యూజ్ చేశారు. ఎక్కడైనా చేంజ్ ఉంది అంటే అది f స్టాప్ లో చేంజ్ అయింది. మెయిన్ కెమెరా S25 Ultra లో 1.7 ఉండేది, దాన్ని 1.4 కి తీసుకొచ్చారు. అండ్ 3x కెమెరా వచ్చేటప్పటికి 3.4 ఉండేది, దాన్ని 2.4 కి తీసుకొచ్చారు. దీని వల్ల యూజ్ ఏంటంటే ఎక్కువ లైట్ వెళ్తుంది. మీకు నైట్ టైం ఫోటోస్ తీసేటప్పుడు కొంచెం బ్రైట్ గా వస్తాయి ఫోటోస్. అదొకటే చేంజ్. ఇంకా S25 Ultra కి S26 Ultra కి అసలు చేంజ్ లేదు, అది విషయం. ఇంకా మనం ఫోటోస్ లోకి వెళ్తే మెయిన్ కెమెరా యూజ్ చేసి 200 మెగాపిక్సెల్ యూజ్ చేసి మనం 12 మెగాపిక్సెల్ లోనే తీసుకోవచ్చు, 50 మెగాపిక్సెల్ లోనే తీసుకోవచ్చు, 200 మెగాపిక్సెల్ లోనే తీసుకోవచ్చు. మీకు అన్ని పక్క పక్కన పెడతా చూడండి. మామూలుగా చూడడానికి 12 మెగాపిక్సెల్ బాగుంటుంది, కానీ జూమ్ చేస్తే అంతగా డీటెయిల్స్ ఉండవు. 200 మెగాపిక్సెల్ నుంచి తీసింది, మీరు ఎంత జూమ్ చేస్తే డీటెయిల్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ మెగాపిక్సెల్ అనేది వర్క్ అవుతుంది డీటెయిల్స్ విషయంలో. స్కిన్ టోన్ కూడా కరెక్ట్ గా వచ్చింది 200 మెగాపిక్సెల్, 50 మెగాపిక్సెల్ మధ్యలో ఉంచింది రెండింటికి. నెక్స్ట్ మనం పోర్ట్రేట్ ఫోటోస్ విషయానికి వస్తే 5x వరకు ఆప్టికల్ జూమ్ లో తీసుకోవచ్చు, అంటే ఎలాంటి క్వాలిటీ లాస్ అవ్వకుండా. ఇది 5x లో తీసిన ఫోటో అసలు చాలా బాగా వస్తున్నాయి. ఆ బ్యాక్గ్రౌండ్ బ్లర్ చూడొచ్చు మీరు. స్కిన్ టోన్ చాలా నేచురల్ గా ఉంటుంది. కలర్స్ గానీ ప్రతి ఒక్కటి ఆన్ పాయింట్ ఉంటున్నాయి. ఎక్కడ ఎడ్జ్ డిడక్షన్ కూడా మిస్ అవ్వట్లేదు. ఇవి 3x లో తీసిన ఫోటో. ఈ ఫోటోస్ కూడా బాగా వస్తున్నాయి. స్కిన్ టోన్ చాలా నేచురల్ గా మంచిగా ఉంటున్నాయి. ఇవి 2x లో తీసిన ఫోటో. ఈ ఫోటోస్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ ఎక్కడ వంకలు పెట్టడానికి ఉండట్లేదు మనకు. ఆ కెమెరాస్ పని అవి చేస్తున్నాయి. మంచిగా బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఉంటుంది. స్కిన్ టోన్ చాలా బాగుంది. డీటెయిల్స్ కానీ అన్ని ఉంటున్నాయి. అండ్ ఇది 1x లో తీసిన ఫోటో. కొంచెం వైడ్ గా వస్తుంది. మంచి బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఉంది. కలర్స్ చాలా బాగున్నాయి. స్కిన్ టోన్ అంతా నేచురల్ గా ఉంచుతుంది. కానీ నైట్ విషయానికి వస్తే ఇక్కడ ఎక్కువ డీటెయిల్స్ అయితే ఉండట్లా. ఈ 5x లో తీసిన ఫోటో జూమ్ చేస్తే డీటెయిల్స్ అయితే లేవు, మీరు చూడొచ్చు. అలానే 3x లో తీసిన ఫోటో కూడా అంతగా డీటెయిల్స్ అయితే ఉండట్లా. అదే 5x మంచి లైటింగ్ కండిషన్ లో తీస్తే మాత్రం చాలా బాగా వస్తుంది. ఇక్కడ లైటింగ్ బాగుంది. ఇక్కడ ఫోటో చూడండి మంచిగా బ్లర్ అయింది. ప్రతి ఒక్కటి బాగా వస్తున్నాయి. అండ్ ఇవి 3x లో తీసిన ఫోటోస్. ఇవి కూడా పర్లేదు బాగున్నాయి. మామూలుగా నైట్ టైం కూడా బాగా వస్తున్నాయి ఫోటోస్. ఆ లైటింగ్ కండిషన్ ఉంటే. లైటింగ్ లేకపోతే మాత్రం కొంచెం నాయిస్ ఎక్కువ వస్తుంది. అండ్ ఆల్సో పోర్ట్రేటే కాదు, నార్మల్ ఫోటోస్ కూడా చాలా బాగుంటాయి. ఇవన్నీ నార్మల్ ఫోటోస్ మీరు చూపించేటివన్నీ 1x నుంచి 5x వరకు ఆప్టికల్ జూమ్, ఎలాంటి క్వాలిటీ లాస్ అవ్వకుండా తీసినట్టు ఇవన్నీ ప్రతి ఒక్కటి బాగుంటాయి. డీటెయిల్స్ కానీ స్కిన్ టోన్ కానీ వాటిలో కలర్స్ ప్రతి ఒక్కటి మంచిగా అనిపిస్తాయి మీరు నార్మల్ గా తీసుకున్నా కానీ. నెక్స్ట్ మనం సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే 12 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇక్కడ మీకు 12 మెగాపిక్సెల్ అనేది చిన్నగా కనపడచ్చు, కానీ చాలా బాగుంటాయి. స్కిన్ టోన్ చాలా బాగుంటది. వెనక బ్లర్ చూడొచ్చు మంచిగా చేసింది. జూమ్ చేసిన డీటెయిల్స్ మంచిగా ఉంటున్నాయి. ఇవి నార్మల్ ఫోటోస్. కమింగ్ టు నైట్ కూడా చాలా బాగా ప్రాసెసింగ్ చేసింది చూడొచ్చు. అంటే షాడోస్ పడేటప్పుడు మాత్రం కొంచెం మిస్ మ్యాచ్ అవుతుంది. మిగతా ఫోటోస్ అన్ని బాగా వస్తున్నాయి. లైటింగ్ ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. దాని తర్వాత వీడియోస్ లోకి వెళ్తే బ్యాక్ కెమెరా యూజ్ చేసి మనం 8K 30 FPS లో తీసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి 4K 60 FPS లో తీసుకోవచ్చు. ఇది బ్యాక్ కెమెరా నుంచి తీస్తున్నాము. 8K 30 FPS లో తీసుకోవచ్చు. ఒకసారి ఎలా ఉందో చూడండి. అండ్ వాయిస్ కూడా డైరెక్ట్గా మైక్రోఫోన్ నుంచే రికార్డ్ అవుతుంది. సో నేను ఇలా కదులుతూ ఉంటాను. ఒకసారి అన్ని చెక్ చేసుకోండి, ఓకేనా. ఇది సెల్ఫీ వీడియో 4K 60 FPS లో తీసుకోవచ్చు. ఎవరైనా వ్లాగ్స్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా ఈ మొబైల్ కొనుక్కోవాలనుకుంటే మీ వ్యూ ఇలా ఉంటుంది 4K 60 FPS లో సెల్ఫీ వీడియోతో. ఒక స్కిన్ టోన్ చూడండి ఎలా ఉందో. మీరు వ్లాగ్స్ చేసేటప్పుడు స్కిన్ టోన్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ కదా సెల్ఫీ తీసుకునేటప్పుడు. అండ్ వాయిస్ ఇలా వినపడుతుంది. డైరెక్ట్గా మైక్రోఫోన్ నుంచి కానీ చేస్తే మీరు మైక్ కనెక్ట్ చేసుకుంటే డిఫరెంట్గా ఉంటుంది. అండ్ అలానే 5x లో పెరిస్కోపిక్ టెలిఫోటో కెమెరా యూజ్ చేసి కూడా వీడియో తీయచ్చు. ఇది కూడా 8K లో తీసుకోవచ్చు. వీడియో చూడండి చాలా బాగా వస్తుంది. మీరు మామూలుగా ట్రైపాడ్ అలాంటివి పెట్టేసి దూరంగా తీసుకోవాలనుకున్నా మంచిగా వస్తాయి. ఇంకా పోర్ట్రేట్ వీడియో విషయానికి వస్తే ఫ్రంట్ టు బ్యాక్ 4K 30 FPS లో తీసుకోవచ్చు. ఒకసారి వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇది పోర్ట్రేట్ వీడియో మనం 4K 30 FPS లో తీసుకోవచ్చు. ఒకసారి బ్యాక్గ్రౌండ్ బ్లర్ కరెక్ట్గా ఉందా, ఎడ్జ్ డిటెక్షన్ కరెక్ట్గా ఉందో చూసుకోండి. నేను కదులుతూ ఉంటాను. మొత్తం చెట్లు ఉన్నాయి వెనక, మీరు చూడొచ్చు. ఆ చెట్లని కరెక్ట్గా చేస్తుందా లేదా, ఎంత పెట్టి తీసుకున్నాం మొబైల్ని జస్టిఫై చేస్తుందా లేదా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే పోర్ట్రేట్ సెల్ఫీ వీడియో ఇది. దీన్ని అయితే మనం 4K 30 FPS లో తీసుకోవచ్చు. 4K 30 FPS అంటే మోర్ దెన్ ఎనఫ్ అసలు. ఒకసారి బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎలా ఉందో చూడండి. మీరు మామూలుగా వ్లాగ్స్ చేసేవాళ్ళు ఇలా తీసేటప్పుడు సెల్ఫీ వీడియో బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఇలా ఉంటుంది. ఓకే, మీకు సెట్ అవుతుందా లేదా, అండ్ వాయిస్ ఎలా రికార్డ్ అవుతుంది, ఎడ్జ్ డిటెక్షన్ ఏమైనా మిస్ అవుతుందా. నేను ఇలా ఓపుతాను, ఎడ్జ్ డిటెక్షన్ మిస్ అవుతుందా, నేను కదులుతున్నప్పుడు ఫాస్ట్గా కదులుతున్నప్పుడు ఎడ్జ్ డిటెక్షన్ కరెక్ట్గా ఉందా మిస్ అవుతుందా చెక్ చేసుకోండి.
అన్ని బాగున్నాయి, వీడియోస్ మాత్రం ద బెస్ట్ ఉన్నాయి. మీరు వ్లాగింగ్ ఇలాంటివి చేసే వాళ్ళు అయితే మంచిగా సెట్ అవుతుంది. అండ్ ఇంకోటి వీళ్ళు హారిజెంటల్ మోడ్ అని ఒకటి తీసుకొచ్చారు. ఇది అసలు హైలైట్. మీరు ఏదైనా వీడియో తీస్తున్నారు ఎంతైనా తిప్పండి ఫోన్ ని, వీడియో అలానే స్టెబిలైజ్డ్ గా ఉంటుంది. నేను ఇప్పుడు ఈ వీడియోని తీసి చూపిస్తా మీకు ఇంకా అర్థమయ్యేలాగా. హారిజెంటల్ మోడ్ ఆన్ చేసే ఇప్పుడు కనిపిస్తున్న వీడియో ఇలా పెడితే మీకు ఇంకా క్లియర్ గా ఉంటుంది. వీడియో ఆన్ చేశాను, చూడండి ఎలా తిప్పుతున్నాను. కనిపిస్తుందా వీడియో? ఇంత తిప్పే కదా, ఇప్పుడు ఇంత తిప్పాను. వీడియో ఆఫ్ చేస్తున్నా, ఫైనల్ అవుట్పుట్ చూడండి ఎలా ఉందో. కనిపిస్తుందా వీడియో? ఇంత తిప్పే కదా, ఇప్పుడు ఇంత తిప్పాను. నేను మొబైల్ ఇన్ని రౌండ్లు వేసిన మీరు చూశారు, మొత్తం తిప్పేసా మొబైల్ని. మామూలుగా మీరు ఏమన్నా యాక్షన్ షాట్స్ తీయాలి, ఎవరో పరిగిస్తుంటారు వాళ్ళతో పాటు తీయాలి అంటే అస్సలు కొంచెం కూడా మూమెంట్ ఉండదు, అంత మంచిగా తీసుకోవచ్చు. నేను ఇంత తిప్పే కాబట్టి ఆ కొంచెం వచ్చింది, ఆ స్టెబిలైజేషన్ కొంచెం మిస్ అయింది. మీరు మామూలుగా ఎలా తీస్తే అసలు మిస్ అవ్వదు. సో ఇది బెస్ట్ ఫీచర్, ఇంకా వచ్చేస్తాయి అన్ని మొబైల్స్ లో వచ్చేస్తాయి దీంట్లో వచ్చాయి కాబట్టి. ఇది టోటల్ గా కెమెరాస్ గురించి. నెక్స్ట్ సాఫ్ట్వేర్ విషయానికి వస్తే దీంట్లో ఆండ్రాయిడ్ 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 1 UI 8.5 ఉంటుంది. 7 year ఆండ్రాయిడ్ అప్డేట్స్, 7 year సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి. 1 UI గురించి తెలిసిందే, చాలా బాగుంటది. దానికంటూ కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు. చాలా స్మూత్ గా ఉంటది, ఫ్లాగ్షిప్ మొబైల్. దీని గురించి స్పెషల్ గా చెప్పడం అవసరం లేదు. అండ్ ఇంకా ఏఐ ఫీచర్స్ కూడా చాలా ఉన్నాయి. సెట్టింగ్స్ లోనే గ్యాలక్సీ ఏఐ అని ఉంటది, ఇక్కడే ప్రతి ఒక్కటి ఉంటాయి. ఎన్నున్నాయో చూడండి, ఇవన్నీ ఏఐ ఫీచర్స్. వీటిలో సగం అసలు యూజ్ చేయం మనం, కానీ బాగా యూజ్ చేసేటట్టు ఈసారి ఒక ఫీచర్ తీసుకొచ్చారు. గ్యాలరీలోనే ఇంప్లిమెంట్ చేశారు ఏఐని. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో ఉంది, ఇక్కడ కింద మీకు స్టార్ సింబల్స్ కనపడుతున్నాయి కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇది ఏఐ. ఇక్కడ క్రియేట్ అని కనపడుతుంది చూడండి, ఇవన్నీ మామూలే ఏఐ ఎరేజర్. మీకు అన్ని తెలిసినట్టు, వీటి గురించి నేను స్పెషల్ గా చెప్పాలనుకోవట్లేదు. మూవ్ చేసేది ప్రతి ఒక్కటి, కానీ ఇక్కడ క్రియేట్ అని ఇచ్చారు చూడండి. ఇక్కడ మీరు ఏమైనా డిస్క్రైబ్ చేయొచ్చు మీకు ఎలా కావాలంటే అలా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటోకి నేను సామ్సంగ్ వాచ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా, అదే ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసి జనరేట్ మీద క్లిక్ చేస్తే చూడండి సామ్సంగ్ వాచ్ యాడ్ చేసింది హ్యాండ్ కి. నెక్స్ట్ ఈ ఫోటో మా స్పైడీ గడి ఫోటో, దీని లొకేషన్ చేంజ్ చేసేద్దాం అనుకుంటున్నా, బీచ్ లొకేషన్ కి చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇక్కడ నాకు ఏం కావాలో డిస్క్రైబ్ చేసి జనరేట్ కొట్టాను, లొకేషన్ చేంజ్ అయిపోయింది చూడండి. అండ్ ఇంకా ఒక ఎక్స్ట్రా ఫీచర్ కూడా ఉంది, ఇక్కడ మీకు ఫోటో సింబల్ కనపడుతుంది, గ్యాలరీ సింబల్. దీని మీద క్లిక్ చేసి మీరు ఏదైనా ఫోటో అంటే ఏదైనా మిస్ అయిన ఐటమ్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కుక్ ఉంది, ఈ కుక్కని నేను ఆ ఫోటోలో యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఈ పిక్చర్ ని సెలెక్ట్ చేస్తున్నా, డన్ మీద క్లిక్ చేసి ఇక్కడ డిస్క్రైబ్ చేయొచ్చు మనకి ఎలా కావాలి అని. నేను యాడ్ దిస్ డాగ్ టు ద పిక్చర్ అని చెప్పి చూడండి ఎలా యాడ్ చేసిందో, వీడిని అయితే నిలబెట్టేసింది. సో ఇలాంటివి చాలా చేసుకోవచ్చు మీరు. ఇది మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. మిగతా అన్ని ఏఐ ఫీచర్స్ పెద్దగా యూజ్ చేయమో, కానీ ఈ ఏఐ ఫీచర్ మాత్రం నాకు బెస్ట్ అనిపించింది. ఇది టోటల్ గా ఈ S26 Ultra గురించి. ఇంకా ప్రైసింగ్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ 12GB + 256GB 1,39,999 రూపీస్ పెట్టారు, అంటే 1,40,000. 12 + 256GB 1,60,000 పెట్టారు. 16GB + 1TB వేరియంట్ 1,90,000 పెట్టారు. ప్రీ ఆర్డర్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి, మీరు కానీ ప్రీ ఆర్డర్ చేసుకుంటే బేస్ వేరియంట్ అయిన 12GB + 256GB ప్లేస్ లో 12GB + 512GB ఇస్తారు, అంటే 1,40,000 ప్లేస్ లో మీరు 1,50,000 మొబైల్ తీసుకోవచ్చు. ఒక 20,000 మీరు సేవ్ చేసుకోవచ్చు. లేదు నార్మల్ సేల్ స్టార్ట్ అయిన తర్వాత ఆర్డర్ చేసుకుందాం అనుకుంటే March 11th నుంచి సేల్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకోటి ఆన్లైన్ కోసం 2 ఎక్స్ట్రా కలర్స్ యాడ్ చేశారు, ఒకటి సిల్వర్ షో అంట, ఇంకోటి పింక్ గోల్డ్. ఇవి ఓన్లీ ఆన్లైన్ లోనే ఉంటాయి. ఇంకా అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటారు. ఇంకా మీరు వెళ్ళేటప్పుడు ఇప్పటిదాకా వీడియో చూసారు ఎవరైతే, మీ అందరికీ చాలా థ్యాంక్స్. కామెంట్ సెక్షన్ లో హైప్ ఉంటుంది, మా ఎఫర్ట్స్ మీకు నచ్చి ఇలాంటి క్వాలిటీ స్టఫ్ మీరు ఎంకరేజ్ చేయాలనుకుంటే హైప్ బటన్ మీద క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ప్రజెంట్ మనకు అదే ఆధారం, మీరు చేసే హైపే మనం కొంతమందికి రీచ్ అయ్యేలా చేస్తుంది. అండ్ ఇంకోటి ఈ వీడియో ద్వారా ఏమన్నా కొత్తగా చూస్తుంటే ఒకసారి ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి, మీకు నచ్చుతాయి. ప్రతి మొబైల్ ఉంటుంది మన ఛానల్లో, చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు, వీడియోని లైక్ చేసి వెళ్ళడం మాత్రం మర్చిపోద్దు. అండ్ ఇంకా ఈ S26 Ultra ని నేను ఇంకా యూజ్ చేసి లాంగ్ టర్మ్ రివ్యూ కూడా తీసుకొస్తాను. ఇది జస్ట్ ఇనిషియల్ ఇంప్రెషన్, మీకు లాంగ్ టర్మ్ రివ్యూ వస్తుంది మన ఛానల్లో. అది కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అంతే, మరి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్.